హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ చేయబోతున్నాను. చిక్కుడుకాయకి కావాల్సినవి 2 టమాటోస్ ఈ కర్రీకి, పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర, 2 టమాటోస్ అయితే సరిపోతాయండి. ఇంకా 250 గ్రామ్స్ చిక్కుడుకాయ. ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి. కొంచెం మందంగా ఉన్న బౌల్ చూసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వాడద్దు, ఎందుకంటే మనం ఒకప్పట్ల ఇంట్లో పెద్దవాళ్ళు పట్టించేవాళ్ళు. ఆయిల్ అనేది మిల్లులో పట్టించుకొచ్చేవాళ్ళు, ఇంకా అది వాడుకునేది. ఇప్పుడు మాత్రం మనం అన్నీ ప్యాకెట్స్ కాబట్టి ఇంకా నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడతా. ఏది వాడినా కూడా తక్కువనే వాడాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్క ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఏ కర్రీ చేసినా, మనం ఏ వంట చేసినా స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే అది కొంచెం మాడిపోకుండా, కానీ మనకి అది తొందరగా హీట్ అయినా కూడా అది కర్రీ టేస్ట్ రాదు. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, హాఫ్ టేబుల్ స్పూన్. అది నేను కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నది. ప్యాకెట్స్ ఏది వాడద్దండి, బయట నుండి తెచ్చుకొని. అన్నీ కల్తీ ఈ రోజుల్లో, ఏది మనకు ఫ్రెష్గా దొరకదు. దీంట్లో నేను ఇప్పుడు వేసింది మెంతి పౌడర్. ప్రతి కర్రీస్లో వేస్తాను నేను, మీరు కూడా వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పసుపు వేసాను, హాఫ్ టేబుల్ స్పూన్. అన్నీ బాగా కలుపుకొని దీంట్లో మనం టమాటోస్ వేసుకోవాలి. ఇంకా టమాటోస్ తొందరగా మగ్గాలి అనుకుంటే దీంట్లో మనం సాల్ట్ వేయాలండి. నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను, నాకెందుకో అదే ఇష్టం. ఇంకా నేను ఇట్లా గ్రేవీ కొంచెం ఇట్లా టమాటో లాంటి కర్రీస్లో, ఇట్లా చిక్కుడుకాయ లాంటి దాంట్లో నేను రాక్ సాల్ట్ వేస్తాను. అది వేసి బాగా కలపాలండి. వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. తొందరగా మగ్గిపోతాయి టమాటోస్ అనేటివి మూత పెట్టుకుంటే. వీటి మంచిగా కలుపుకొని వీటిపైన మూత ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఈలోపు నాకు ఆకలిగా ఉంది. నేను మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. కుకుంబర్ అండి, దాన్ని పీలప్ చేసి కట్ చేసుకున్నాను. మధ్య మధ్యలో తింటూ ఈ కర్రీ చేస్తున్నాను. ఇంకా సారీ, ఏమనుకోవద్దు, నాకు ఆకలిగా ఉంది, అందుకే తింటున్నాను. ఇంకా మూత తీస్తాను. చాలా మగ్గిపోయిందండి, చూడండి, మెత్తగా అయిపోయినాయి. ఇంకా టమాటోస్ కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ మనం దీంట్లో వేసుకోవాలి. కొంతమంది చిక్కుడుకాయ ఉడకబెట్టి వండుతారు, కానీ నేను డైరెక్ట్ వండుతానండి దీన్ని కట్ చేసి. ఎందుకంటే ఉడకబెట్టి వండితే టేస్ట్ ఏముంటుంది, ఉడకబెట్టక వండితే టేస్ట్ ఎలాగ ఉంటుందో ఒకసారి మీరు ట్రై చేయండి. నాకైతే ఉడకబెట్టిన దానికంటే ఇలా వండితేనే టేస్టీగా అనిపిస్తుంది కర్రీ. అమ్మ వాళ్ళు మొత్తమ్మ కూడా ఉడకబెట్టే వండేది. ఎందుకు ఇట్లా వండుతావు, ఒకసారి నేను చేసింది తినమన్నాను. చాలా బాగుందని వాళ్ళు కూడా చెప్పారు. ఈరోజు కూడా నేను అలాగే చేస్తున్నాను. ఇంకా దీంట్లో నేను స్పెషల్ ఏంటి అని అనుకోకండి, దీంట్లో నేను ఒక పౌడర్ వేస్తున్నాను. మగ్గిపోయిందండి, కూర కూడా ఉడికింది. దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాను. ఇదే పౌడర్ అండి, ఓల్ గరం మసాలా పౌడర్. ఎంత బాగుంటుంది టేస్ట్ అంటే మీరు ఒకసారి చూడండి దాన్ని వేసి. నేను అది ఎలా తయారు చేసుకున్నానంటే 2 బిర్యానీ ఆకులు, 1 దాల్చిన చెక్క 2 ఇంచెస్, ఒక 10-15 మిరియాలు, లవంగాలు ఒక 10, ఒక 4 ఇలాచీలు, అవన్నీ వేడి చేసుకున్నాను. 100 గ్రామ్స్ ధనియాలండి, వీటికి అవి సరిపోతాయి. బాగా వేయించుకొని మసాలా పట్టుకొని నేను దాంట్లో వేసుకున్నాను. అన్నం అయితే పెట్టుకున్నానండి ఇంకా తిందామని. కర్రీ కూడా అయిపోయింది. నాకైతే స్మెల్ గుమగుమలాడుతుందండి. అసలు ఇంకా ఇల్లు మొత్తం అదే స్మెల్ వస్తుంది, కర్రీ స్మెల్. నేనైతే తింటున్నాను.